ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే కుబ్బన్ పార్క్. సో బెంగళూరులో కుబ్బన్ పార్క్ అయితే చాలా బాగుంటుంది మామ అని చెప్పి మనోడైతే పిలుచుకుపోతున్నాడు నన్ను. మీరైతే మొత్తం ఫుల్ గా చూడండి, నేనైతే మొత్తం చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. పార్క్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే బయట ఒక స్టాల్ ఉంటుంది మా ఫుడ్ స్టాల్. సో నాకు అందులో మక్రూన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పిలుచుకున్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో. మనోడు నేను తోలుతా నాకు పావురాలు అని చెప్పేసి దగ్గర పోతుండు. ఎవరు నడుస్తారు మామ అంటే మళ్ళీ బ్యాగ్ వచ్చేసినాడు. చెట్టు పైన చూపిస్తాను చూసుకోండి, ఎన్ని పావురాలు ఉంటాయంటే అన్ని పావురాలు ఉంటాయి. నేనైతే షాక్ అయిపోయినా, చెట్టు మొత్తం పావురాలు ఎక్కడ చూసినా కూడా. మనమైతే ఇప్పుడైతే వచ్చేసినాం. అక్కడ కనిపిస్తుంది కదా చిన్న స్టాల్, సో అది ఇంత చిన్న ప్లేస్లో ఏం బాగుంటుంది అనుకుంటారు కదా మీరు కూడా. ఎప్పటికైనా పెద్ద హోటల్స్ కంటే చిన్న స్టాల్స్ చిన్న హోటల్స్లోనే చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. సో మనమైతే ఇప్పుడు 2 తీసుకున్నాం మక్రూని. ఒకటి ఎర్రది ఒకటి తెల్లది, పేరు అయితే గుర్తులేదు నాకు. అలాగే స్విఫ్ట్ కూడా ట్రై చేసినాం. సో ఒకటి బాగుంది ఒకటి బాగలేదు. సో మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. రోడ్లో పోయే వాళ్ళందరూ చూసి మనల్ని చూసి నవ్వుతున్నారు, చిన్నపిల్లల లెక్క ఆడుకుంటున్నాని. మనమైతే ఇప్పుడు కుబ్బన్ పార్క్ లోపలికి అయితే వచ్చేసినాం. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది పార్క్ లెక్క లేదు, ఇది పెద్ద ఫారెస్ట్కి వచ్చినట్టుంది. ఎందుకంటే మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క చెట్టు కింద కపుల్స్ అయితే ఉన్నారు. సో దీనికి కుబ్బన్ పార్క్ అంటే లవర్స్ పార్క్ అని పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. చూసుకోవచ్చు మీరు. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఎట్లా వచ్చినా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని చల్లగా ఉంటుంది. సమ్మర్లో అయితే మంచి ప్లేసు. మేమైతే ఒక చోట ప్లేస్ చూసుకుని కూర్చున్నాం, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు కదా. సో వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూడడమే మా పని. లోపల నాకు ఒక షాప్ కూడా కనిపించలేదు, ఒక ఐస్ షాప్ తప్పక. సో అందుకోసం అని చెప్పేసి తలా ఒక ఐస్ తీసుకుని తిరుగుతా కూర్చున్నాం. ఇక్కడ వేరే వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని వింటా ఉన్నారు. మీరు ఆ సాంగ్స్ పెడతారని చెప్పేసి మన వాళ్ళు చూడండి ఏ పాట పెట్టి వింటున్నారో. జై జగన్. మీకు ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తా ఉందా, అది ఎంతో కాదు కింగ్ఫిషర్ టవర్. సో మనం నెక్స్ట్ పోయే ప్లేస్ అదే. బయటకు వచ్చేసినాం పార్క్ లోపల నుంచి, నెక్స్ట్ ప్లేస్ పోదామని చెప్పేసి. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, సో అది క్రికెట్ స్టేడియం అంట. పోదాం అనుకున్నాం కానీ టైం కుదరదని చెప్పేసి మేము అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది హైట్గా, సో అది యూబీ టవర్ అంట. ఇది వచ్చేసి కింగ్ఫిషర్ టవర్. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తాం. సో మనమైతే ఇప్పుడు వచ్చేసినాం, చూసుకోవచ్చు టవర్ కనిపిస్తూ ఉంది. ఇది యూబీ మాల్ అంట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మాల్ అయితే లోపలికి పోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, బయట నుంచి చూస్తే ఏమనిపించలేదు, కానీ లోపలికి వచ్చి చూస్తే ఉంది మామ, ఒక రేంజ్లో ఉంది మాల్ అయితే. ఇది పెద్ద కోట లెక్క ఉంది. మామూలుగా ట్రెండీగా ఉంటాయి కదా మాల్స్, అలా అయితే లేదు. ఇదో పాలరాతితో కట్టినట్టు అనిపిస్తూ ఉంది. చాలా బాగుంది ప్లేస్ చూడ్డానికి అయితే, చూసుకోండి. లోపల పోయిన తర్వాత అలా తిరిగేసి ఎందులో చూద్దామని చెప్పేసి రేట్లు చూస్తే మీరు కొనరు అసలు. రేట్లు చెప్తే మీరు అసలు లోపల కూడా రారు, అంత కాస్ట్లీ ఉన్నాయి. మనోడు చెప్తున్నాడు ఇవి ఓన్లీ అవుట్ ఆఫ్ ఇండియా సరుకు మాత్రమే ఉంటాయి మామ అని చెప్తున్నాడు. సో రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చూపిస్తాను నేను. అన్నీ అలా తిరిగేసి మేమైతే ఒక టాప్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ ఆ టాప్ ప్లేస్ ఎలా ఉందంటే, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లెక్క ఉంది, కానీ అది టాప్లో కట్టిరుళ్ళు. నాకు అది చాలా బాగా నచ్చింది. చుట్టూ బిల్డింగ్స్, మనం టాప్లో కొంచెం ముందుకెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను, చూసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా,
ఇదే యూబీ టవర్ అంట. ఇటు పక్క రైట్ సైడ్లో వచ్చేసి కింగ్ ఫిషర్ టవర్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్. నేనైతే ఎప్పటి నుంచో కింగ్ ఫిషర్ టవర్ ముంబైలో ఉంది కదా అనుకుంటా ఉన్నా, కానీ ముంబైలో లేదు, బెంగళూరులోనే ఉంది. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కూర్చోడానికి అయితే ఒక రేంజ్ ప్లేస్ అనుకోవచ్చు. చూసుకోవచ్చు కింద స్టెప్ బై స్టెప్ కట్టినారు ఇల్లు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం అలా కూర్చోడానికి అయితే ఒక రేంజ్ లో ఉంటుంది ప్లేస్. అలా మేము మా ఫ్రెండ్స్ అలా 2 ఫోటోలు తీసుకుని ఇక మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరినాం. టాప్ నుంచి కింది వరకు మొత్తం నేను ఫుల్ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా బెంగళూరులో ఎక్కడైనా విజిట్ చేయాలనుకుంటే బెస్ట్ మాల్ వచ్చేసి యూబీ మాల్ అని నేను చెప్పగలుగుతాను. మీరు కన్ఫామ్గా యూబీ మాల్ అయితే వచ్చి ట్రై చేయండి. మనమైతే విధాన్ సౌదాకి అయితే వచ్చేసినాం. ఇటుపక్క నుంచి ఇటుపక్క ఊరు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. విధాన్ సౌదా అది వచ్చేసి అయితే స్పీడ్ వచ్చిన తర్వాత కట్టారంట. ఇది చాలా పెద్దగా ఉంది. ఇదైతే రోడ్డుకు పక్కనే ఉంది. సో చాలా మంది రోడ్డు పక్కన బైక్స్ ఆపి ఫోటోలు తీసుకుంటారు. మేము వచ్చేప్పుడు లైట్ అయిపోయింది కదా, కొంచెం లైట్ ఫుల్ అయిపోయింది, ఫోటోలు రావని చెప్పేసి కొంచెం అక్కడ కూర్చుండేసి నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం. మనమైతే ఇప్పుడు ఎంజీ రోడ్కి అయితే వచ్చేసినాం. సో లైట్లు చూసుకుని వెలిగిపోతున్నాయి ఇటుపక్క అటుపక్క పైన మొత్తం. మనమైతే బైక్ పార్క్ చేసేసి హెల్మెట్లకి అయితే లాక్ వేసుకున్నాం. ఇది ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎక్కడికి పోయినా సరే లాక్లు వేసుకోవడము ఇది అది అని. అలా ఒక ఐటెం తీసుకున్నాడు తినడానికి. నేనైతే డోనట్స్ తీసుకున్నా తిందామని చెప్పేసి, బాగా అనిపించింటే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అలా తినేసి అలా తిరుగుతా ఉంటే నాకైతే ఒక ఫోటోలు వేసుకోవడం అనిపించిండు. వాడు పిండి తీస్తాడు, అలాంటి చేతి వేస్తాను అర్థం కాలేదు బొమ్మలు. ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఆ ఫ్యాన్ మా ఇంటి పైన ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి స్వామి. సరే ఇంకా వెళ్ళిపోదాం అనుకునే లోపలే నాకైతే మొత్తం ఈ యొక్క ఎంజీ రోడ్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు, అందరూ మోడర్న్ గా. నాకు ఇద్దరు లేడీస్ కనిపించారండి. వాళ్ళని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరు మాత్రమే శారీస్ కట్టుకుని వెళ్తా ఉన్నారు రోడ్ లో. మేమైతే కొంచెం వాళ్ళని ఫాలో అయిపోయినాం, అంటే మంచిగా అనిపించింది నాకు. అలా ఫాలో అయిపోతా ఉన్నాం. అడుగుదాం అనుకున్నా ఏదైనా ఒకేషన్ ఉందా ఏంటి ఇలా మీరు మాత్రం ఇలా వేసుకుని వచ్చారని. మనకి అంత ధైర్యం లేక వదిలేసాం. రేపు బ్లాగ్ అయితే అయిపోయింది. బాయ్.